ఖచ్చితంగా ఈసారి జగనే గెలవబోతున్నాడు. అది మాత్రం పక్కా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాల మీద గెలిచాడు. ఇచ్చిన పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ అనే ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు, కావు కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మఒడి వేస్తాను 15,000, రైతులకి రైతు బంధు వేస్తాను అంటున్నాడు. అది ఎట్లా ప్రజలు నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక పథకాన్ని ముందుకు నడపాలంటే బడ్జెట్లో ముందు ప్రవేశపెట్టాలి. కానీ బడ్జెట్లో ఏది ఎక్కడా కూడా బడ్జెట్లో వాటికి అవకాశం ఇవ్వకుండా నేను ఇస్తాను అని చెప్తున్నాడు. దానికి తగ్గట్టుగా కూడా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారాలు ఆల్రెడీ ఇచ్చేసినట్టే గొప్పలు చెప్తున్నారు, మేము ఇచ్చేసామని. కానీ అదైతే జరగని పని. కాబట్టి మళ్ళీ జగన్ అరెస్ట్ చేసే అంత సీన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించింది కేవలం ఈ రెడ్ బుక్ అనే దాన్ని అమలు చేయడానికే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది రాంగ్. ఇప్పుడు మొత్తం వీళ్ళు చేసుకుంటా పోతే ప్రజలకి ఏం చేయట్లేదు. సరే, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తారు ప్రస్తుతం. తర్వాత కొడాలి నాని చేయొచ్చు, మీరు అన్నట్టు జగన్ కూడా చేయొచ్చు. కానీ అభివృద్ధి అనేది జరగట్లా. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన జనాలు ఓట్లేరు కదా. అభివృద్ధి చేస్తేనే జనాలు ఓట్లేస్తారు. అభివృద్ధి చేస్తామని వచ్చారు కానీ అధికారంలోకి వాళ్ళని అరెస్ట్ చేస్తామని అయితే రాలేదు. కాబట్టి ఈ అరెస్టులు అనేవి ఇప్పుడు వీళ్ళు చేశారు, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వస్తే వాళ్ళు చేస్తారు. చాలా వైసీపీ వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. నెక్స్ట్ మా జగన్ వచ్చాక ఒక్కొక్క సంగతి చూసుకుంటామని అంటున్నారు. వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు అన్నారు, వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు అన్నారు. మొత్తానికైతే వాళ్ళు రివెంజ్లు అయితే జరుగుతున్నాయి కానీ ప్రజలకైతే మంచి ఏం జరగట్లేదు. మంచి అని అంటే ఇప్పటికీ పాత రోజులను బట్టి పోల్చుకుంటే జగన్ వచ్చిన తర్వాత ఎంతో కొంత మేలు జరిగింది అనేది అయితే మనం కల్లారా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న స్కూల్స్ని బట్టి మనం స్కూల్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్కూల్స్ అనేవి జగన్ వచ్చిన తర్వాతే చాలా అభివృద్ధి చెందినాయి. నాడు నేడు అనే పథకంలో కానీ సిబిఎస్ సిలబస్ కానీ అన్ని విధాలా స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి. కాబట్టి మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాం. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ. అది ప్రతి ఒక్క పథకాన్ని కూడా 10,000 రూపాయలు ఇస్తాము అధికారంలోకి వచ్చినాకని చెప్పారు. ఇప్పుడు ఊసే లేదు, మరి ఎట్లా చెప్తారు? అది వాలంటీర్ వ్యవస్థ అనేది ముఖ్యంగా జగన్ గారు పెట్టింది కాబట్టి ఆ వ్యవస్థ అనేది ఉంటే జగన్ గారికి ఎక్కువ మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని తొలగించడనే ఉద్దేశం అయితే ప్రజల్లో ఎక్కువ ఉంది. కానీ ఆ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది. నాకు తెలిసి చాలామంది కళ్ళు లేని వాళ్ళు కానీ మానసిక వికలాంగులు కూడా పంచాయతీ ఆఫీసుల దగ్గర పెన్షన్ తీసుకోవాలంటే రోజుల తరబడి వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళు నడవలేక వచ్చేవాళ్ళు. వచ్చిన రోజు సెక్రటరీ ఆడు అన్ని విధాలుగా సమస్యలు ఉండేవి. కానీ ఆ సమస్యలు ఏమి లేకుండా ప్రతి ఒక్క వాలంటీర్ ఇళ్ళకెళ్ళి ఫస్ట్ తారీఖునే డబ్బులు ఇవ్వడం అనేది గొప్ప విషయం. అది వాళ్ళ విషయంలో జగన్ గారు చాలా మంచి చేశాడు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా మీరు పల్లెటూరులకు వెళ్ళి చూసినట్టయితే మళ్ళీ ఆ పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కాకపోతే మొదట్లో 2 నెలలు 3 నెలలు గవర్నమెంట్ గెలిచిన ఆనందంలో లోకల్ నాయకులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేయాలని కానీ ఏదన్నా చిన్న కాంట్రాక్టులు తీసుకోవాలనే ఉద్దేశంతో కానీ ఆ ఫస్ట్ 2-3 నెలలు హడావిడి చేసి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకున్నారు. మళ్ళీ అవి అయితే ఎవరు జరగట్లేదు. మళ్ళీ యథావిధిగా అందరూ పంచాయతీ ఆఫీసుల చుట్టూ మరి ఇప్పుడు ఈ ఎండలు అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు.